మనకి సామ్సంగ్ అనే ఈ పేరు వినగానే మీ మైండ్లోకి ఫస్ట్ ఫోన్, టీవీ, ఫ్రిడ్జ్ వస్తాయి కదా. కానీ మీరు నమ్ముతారా అసలు ఈ కంపెనీ ఫస్ట్ ఎండు చేపలు నమ్ముకునేది అని? ఎస్, ఎండు చేపల బిజినెస్ నుంచి వరల్డ్స్ టాప్ టెక్ ఎంపైర్ దాకా రీచ్ అయింది. ఇది ఒక ఆర్డినరీ స్టోరీ కాదు, ఇది ఒక జీరో టు హీరో జర్నీ. ఒక స్మాల్ విజన్ని గ్లోబల్ ఇంపాక్ట్గా మార్చిన రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ ఇది. లెట్స్ డైవ్ ఇన్ టు ద ఎపిక్ స్టోరీ ఆఫ్ సామ్సంగ్. ఒక డ్రై ఫ్రెష్ కంపెనీ ఎలా యాపిల్ని ఛాలెంజ్ చేసింది, ఎలా ఎకనామీని కంట్రోల్ చేస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 1938లో సౌత్ కొరియాలో ఉండే ఒక స్మాల్ టౌన్లో లేబింగ్చుల్ అనే ఒక విజనరీ ఒక చిన్న కంపెనీని స్టార్ట్ చేశారు. అదే సామ్సంగ్ సాంగోవా. ప్రోడక్ట్ ఏంటంటే ఎండు చేపలు, కరివేపాకు, నూడిల్స్. వీటిని ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్ అనమాట. జస్ట్ ఒక 40 మందితో ఒక చిన్న ఆఫీస్తో ఏ ఫేమ్ లేకుండా స్టార్ట్ చేశారు. కానీ అప్పట్లో వాళ్ళకి ఒక బిగ్ డ్రీమ్ మాత్రం ఉండేది. సామ్సంగ్ షుడ్ స్టాండ్ లైక్ 3 స్టార్స్, బిగ్, పవర్ఫుల్ అండ్ ఫర్ ఎవర్. ఆ విజన్తో ఆయన స్టెప్ బై స్టెప్ ఇండస్ట్రీస్ని ఎక్స్ప్లోర్ చేశారు. రైస్ మిల్స్, షుగర్ ఫ్యాక్టరీస్, టెక్స్టైల్స్, ఇన్సూరెన్స్, ఇలా ఎన్నో ఎక్స్ప్లోర్ చేశారు. కానీ సక్సెస్ మాత్రం రాలేదు. బట్ హీ నెవర్ గివ్ అప్. 1969లో సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ వరల్డ్లో ఎంట్రీ ఇచ్చాయి. బ్లాక్ అండ్ వైట్ టీవీస్, రేడియోస్, ఫ్రిడ్జెస్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 10 నుంచి 17 సంవత్సరాలలో కంప్యూటర్స్, చిప్స్, వాషింగ్ మెషిన్స్ అన్నీ చేయడం స్టార్ట్ చేశారు. వరల్డ్కి చెప్పడం స్టార్ట్ చేశారు సామ్సంగ్ ఈజ్ కమింగ్ అని. కానీ ఇప్పటికి కూడా సామ్సంగ్ వరల్డ్స్ టాప్ కంపెనీస్ లిస్ట్లో లేదు. రియల్ గేమ్ తర్వాత స్టార్ట్ అయింది. 1995లో సామ్సంగ్ చైర్మన్ లీ కున్ హీ ఒక క్రేజీ లైన్ చెప్పారు: చేంజ్ ఎవ్రీథింగ్, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ చేంజ్ యువర్ వైఫ్ అండ్ కిడ్స్, చేంజ్ దిస్ కంపెనీ. అప్పుడు సామ్సంగ్లో ఒక మ్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది. చీప్ ప్రొడక్ట్స్ వదిలేసి క్వాలిటీ, R&D, ఇన్నోవేషన్లో ఇన్వెస్ట్ చేశారు. మనకి గ్యాలక్సీ ఫోన్స్, OLED టీవీస్, హైటెక్ చిప్స్ అన్నీ ఇప్పుడే వచ్చాయి ఆ డెసిషన్ వల్ల. ఇక వాళ్ళ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎంప్లాయీస్, ఇంజనీర్స్, డిజైనర్స్ అందరూ చాలా కష్టపడ్డారు. ఓపెన్ చేస్తే ఒక చిన్న డ్రీమ్ నౌ బికేమ్ వరల్డ్ వైడ్ డామినేషన్. 2007లో స్టీవ్ జాబ్స్ ఐఫోన్ లాంచ్ చేశారు. సామ్సంగ్ కూడా గ్యాలక్సీతో కౌంటర్ ఇచ్చింది. ఆ టైంలో యాపిల్ సామ్సంగ్ మీద ఒక కంప్లైంట్ రేస్ చేసిందనమాట. అదేంటంటే సామ్సంగ్ మా డిజైన్ని కాపీ చేస్తుంది అని. అప్పుడు కోర్ట్ సామ్సంగ్కి ఒక $1 బిలియన్ ఫైన్ వేసింది. బట్ ట్విస్ట్ ఏంటంటే అప్పుడు ఫోన్స్లో సామ్సంగ్ డిస్ప్లేస్, సామ్సంగ్ చిప్స్ యూస్ చేస్తుంది అని. వీళ్ళు కాంపిటీటర్స్ కాదు, టెక్ రైవల్ అండ్ సీక్రెట్ పార్ట్నర్స్. వరల్డ్స్ బిగ్గెస్ట్ టెక్ వార్ సామ్సంగ్ వర్సెస్ యాపిల్లా స్టార్ట్ అయింది. సామ్సంగ్ అంటే ఫోన్ కంపెనీ కాదు ఫ్రెండ్స్, సామ్సంగ్ అంటే ఒక ఎంపైర్. సామ్సంగ్ హెవీ ఇండస్ట్రీస్, వరల్డ్స్ బిగ్గెస్ట్ షిప్స్, సామ్సంగ్ బయోలాజిక్స్, సామ్సంగ్ లైఫ్ ఇన్సూరెన్స్, సామ్సంగ్ ఇంజనీరింగ్ అండ్ బుర్జ్ ఖలీఫా కూడా వాళ్ళే కన్స్ట్రక్ట్ చేశారు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక డ్రై ఫ్రెష్ కంపెనీ ఇప్పుడు ఎయిర్పోర్ట్స్, స్కై స్క్రాపర్స్, శాటిలైట్స్, షిప్స్ అన్నీ బిల్డ్ చేస్తుందంటే ఎలా ఉంటుందో. కొరియన్ ఎకనామీలో 20% సామ్సంగే జనరేట్ చేస్తుంది. దట్స్ ద పవర్ ఆఫ్ విజన్. తర్వాత సామ్సంగ్ కంపెనీకి సక్సెస్తో పాటు ఫెయిల్యూర్స్ కూడా వచ్చాయి. 2016లో గెలాక్సీ నోట్ 7 బ్లాస్ట్ అయింది. సామ్సంగ్ హియర్లీ జియంగ్ జైలుకు కూడా వెళ్ళారు బ్రైబరీ కేసులో. బట్ సామ్సంగ్ నెవర్ స్టాప్డ్. బ్రాండ్ ఇమేజ్ని రీబిల్డ్ చేశారు, ట్రస్ట్ని మళ్ళీ గెలుచుకున్నారు. అండ్ వన్స్ అగైన్ దే కేమ్ బ్యాక్ స్ట్రాంగర్ దెన్ ఎవర్. సామ్సంగ్ ఇక్కడితో ఆపలేదు. ఇంకా ఫోల్డబుల్ ఫోన్స్, ఎయిర్పోర్ట్ టెక్స్, 6G ఇన్నోవేషన్, ఈవెన్ స్పేస్ టెక్లో కూడా సామ్సంగ్ ట్రై చేస్తుంది. అండ్ సెమీకండక్టర్స్లో కూడా వరల్డ్ని డామినేట్ చేయాలని అనుకుంటుంది. 2024లో యాపిల్ని ఓవర్టేక్ చేసి మళ్ళీ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ కంపెనీగా నిలిచింది. సామ్సంగ్కి హాస్పిటల్స్, యూనివర్సిటీస్, ఈవెన్ థీమ్ పార్క్స్ కూడా ఉన్నాయి. 3 లక్షల ప్లస్ ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే యాపిల్ కన్నా డబుల్ అన్నమాట. సామ్సంగ్ బిల్డింగ్స్, బ్రిడ్జెస్, ఎయిర్పోర్ట్స్, ఈవెన్ మిలిటరీ టెక్లో కూడా ఇన్వాల్వ్ అయింది. డ్రై ఫిష్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ ఇప్పుడు ప్లానెట్ని షేక్ చేస్తుంది. ఈ స్టోరీ నుంచి మనం ఏమి ఇన్స్పైర్ అవ్వాలో తెలుసా? చిన్నదిగా స్టార్ట్ చేసిన డ్రీమ్ పెద్దదై ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నో మనీ, నో రిసోర్సెస్, జస్ట్ 40 పీపుల్ అండ్ డ్రై ఫిష్. బట్ ఒక స్ట్రాంగ్ విజన్తో ఈ కంపెనీ వరల్డ్ని షేక్ చేసింది. సామ్సంగ్ అంటే ఒక బ్రాండ్ కాదు, ఇది ఒక ఇన్స్పిరేషన్. నెవర్ గివ్ అప్, నెవర్ స్టాప్ డ్రీమింగ్. సో నెక్స్ట్ టైం సామ్సంగ్ ఫోన్ చూస్తే జస్ట్ ఫోన్గా కాదు, ఒక లెజెండరీ జర్నీగా గుర్తుపెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.